2026 విద్యా సంవత్సరంలో 2026 సంవత్సరంలో మార్చిలో జరగబో 10వ తరగతి పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రం ఏ విధముగా ఉంటుంది, ఏ అంశాలని విద్యార్థులకి మనం బోధించినట్లయితే సులభంగా పాస్ అవ్వడము మరియు అత్యధిక మార్కులు సాధించడం అనే అంశం పైన ఈ వీడియో రూపొందించడం జరిగిందండి. మనకి 10వ తరగతి గణితం ప్రశ్నాపత్రము 3 గంటల 15 నిమిషాల పాటు రాయవచ్చు. 100 మార్కులతో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి ఇప్పటివరకు అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నాపత్రం రూపొందించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము ప్రశ్నాపత్రం రూపొందించడం జరుగుతుందండి. దానిలో భాగంగా మనకి 6 ఆబ్జెక్టివ్స్ మీద ప్రశ్నలు రూపొందించడం జరుగుతుంది. అవి ఏమిటంటే నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలసిస్, ఎవాల్యుయేషన్, క్రియేషన్. ఈ 6 ఆబ్జెక్టివ్స్ మీద మనకి ప్రశ్నాపత్రం రూపొందించడం జరుగుతుంది. అవి కూడా మనం గమనించినట్లయితే నాలెడ్జ్కి 20% మార్కులు కేటాయించారు, అండర్స్టాండింగ్కి 25%, అప్లికేషన్కి 20%, అనాలసిస్కి 15%, ఇవాల్యుయేషన్కి 10%, క్రియేషన్కి కూడా 10% మార్కులు కేటాయించడం జరిగిందండి. ఈ మార్కులు మనకి విద్యార్థుల కన్నా కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఏ చాప్టర్ నుంచి ఏ అంశాల మీద ఏ ఆబ్జెక్టివ్స్ తోటి ప్రశ్నాపత్రం రూపొందిస్తోంది అన్న విషయాన్ని పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందండి. ఇక మన ప్రశ్నల సరళి చూసినట్లయితే 8 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 1 మార్కు ప్రశ్నలు మనకి ఉండడం తెలిసిన విషయమే. ఈ 8 మార్కుల ప్రశ్నలనే మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఇవి 5 ప్రశ్నలు ఉంటాయి మనకి. ఈ 5 ప్రశ్నలకి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి మరొక ప్రశ్న ఇచ్చి 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న రాయమని మనకి చాయిస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒక్క చోట మాత్రమే చాయిస్ ఉంది, మిగిలిన ఏ ప్రశ్నలకి కూడా చాయిస్ లేదు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 4 మార్కుల ప్రశ్నలు ఇవి 8 ప్రశ్నలు ఇస్తారు. 8 ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో 8 ప్రశ్నలు ఇస్తారు. ఈ 8 ప్రశ్నలకి కూడా మనం జవాబు రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. ఇక 1 మార్క్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేటప్పటికీ అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయి ఉండొచ్చు, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండొచ్చు, ఎసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, లేదా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. ఇలా 7 రకాల ప్రశ్నలలో ఏ రకమైన ప్రశ్నలైనా అడగవచ్చు. ఇవి 12 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 1 మార్కు. మొత్తంగా 33 ప్రశ్నలు రాయవలసిన విద్యార్థి 100 మార్కులు. చాయిస్తో కలుపుకున్నట్లయితే 38 ప్రశ్నలు ఉంటాయి. మనకి మరొక 40 మార్కులు, అంటే 140 మార్కులకి ప్రశ్నాపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నాపత్రం మొత్తం పూర్తి చేయడానికి విద్యార్థికి 3 గంటల సమయము, ప్రశ్నాపత్రాన్ని చదివి అర్థం చేసుకోవడానికి 15 నిమిషాల సమయము కేటాయించడం జరుగుతుంది. ఇక మనకి చాప్టర్ వారీ వెయిటేజ్ చూసినట్లయితే మనకి గణిత శాస్త్రంలో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో మొట్టమొదటి చాప్టరు రియల్ నెంబర్స్. దీని నుంచి 1 మార్కు ప్రశ్న 1, 8 మార్కుల ప్రశ్న 1, మొత్తం 9 మార్కులు ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్. అలాగే రెండో చాప్టర్ చూసుకున్నట్లయితే పాలినామియల్స్. దీంట్లో 1 మార్కు ప్రశ్నలు 2, 2 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్న 1, మొత్తం మీద 8 మార్కులు చాయిస్ దీంట్లో ఉంటుందండి. ఇక మరొక చాప్టర్, మూడో చాప్టరు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చూసినట్లయితే దీంట్లో 1 మార్కు ప్రశ్న 1, 8 మార్కుల ప్రశ్న 1, అంటే 9 మార్కులు ఉంటుంది. అయితే ఇక్కడ బ్రాకెట్లో మరొక 8 మార్కులు వేయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే చాయిస్ క్వశ్చన్ కూడా ఇందులోంచి కూడా వస్తుంది. అంటే 33వ ప్రశ్నగా ఈ ప్రశ్న వస్తుంది. 33Aగా ఒక గ్రాఫు, 33Bగా మరొక గ్రాఫు ఇచ్చి ఈ 2 గ్రాఫుల్లో ఒక గ్రాఫు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ గ్రాఫుల్లో ఒకదానికి డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ గీయమంటారు, రెండో దానికి వర్డ్ ప్రాబ్లం ఇచ్చి ఈక్వేషన్స్ తయారు చేసుకుని గ్రాఫ్ గీయమంటారు. ఇది 3వ చాప్టర్కి సంబంధించి. ఇక 4వ చాప్టర్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 1 మార్కు ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న. ఈ 7 మార్కులకి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయండి. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే
దాంట్లో 1 మార్కు ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న, 8 మార్కుల ప్రశ్న వెరసి 13 మార్కులకి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి 1 మార్కు ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న, 8 మార్కుల ప్రశ్న మొత్తం 11 మార్కులకి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తం 10 మార్కులకి ఈ చాప్టర్ నుంచి వస్తుందండి. ఇక 8వ చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీలో ఒక మార్కు ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న మొత్తం 7 మార్కులకి ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఈ చాప్టర్ నుంచి ఒక మార్కు ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తం 11 మార్కులకి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే 10వ చాప్టర్ అయిన సర్కిల్స్ నుంచి ఒక మార్కు ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న మొత్తం 7 మార్కులకి ప్రశ్నలు వస్తాయండి. 11వ చాప్టర్ అయిన ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనే చాప్టర్లో ఒక 8 మార్కుల ప్రశ్న మాత్రమే వస్తుంది. ఇక్కడ 1 మార్కు కానీ 2 మార్కులు కానీ 4 మార్కులు కానీ ప్రశ్నలు వచ్చేందుకు ఏ విధమైన అవకాశము లేదు. బ్లూ ప్రింట్లో అలాగా నిర్ణయించారు కాబట్టి ఇక్కడ కేవలం 8 మార్కుల ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఇది మన ఉపాధ్యాయులందరూ గమనించి ఆ రకమైన ప్రశ్నలు మాత్రమే విద్యార్థి చేత ప్రాక్టీస్ చేయిస్తే మనం లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇక 12వ చాప్టర్ అయిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ తీసుకున్నట్లయితే ఇందులోంచి 1 మార్కు ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న వరిసి 7 మార్కులకి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక 13వ చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ దీని నుంచి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మాత్రమే వస్తాయి. 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు ఇక్కడి నుంచి రావు. అలాగే ప్రాబబిలిటీ నుంచి తీసుకున్నట్లయితే ఇది ఆఖరి చాప్టర్ అండి. దీంట్లో ఒక మార్కు ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న వరిసి 13 మార్కులకి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సరే, మనం ఇక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 8 మార్కుల ప్రశ్నలు వచ్చే చాప్టర్లో 5 చాప్టర్ల మీద దృష్టి పెడితే సరిపోతుందండి. అది మొట్టమొదటిది కాస్త సులువైన చాప్టరు రియల్ నెంబర్స్. ఇందులో ఉన్న 8 మార్కుల చాప్టర్కి ఇది మనం తీసుకున్నట్లయితే సులభంగా విద్యార్థి 8 మార్కులు ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే మరొక చాప్టర్ ఏమిటంటే అండి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 3వ చాప్టర్. ఇందులోంచి గ్రాఫ్ ఖచ్చితంగా గీయడం విద్యార్థికి ప్రాక్టీస్ చేయించినట్లయితే ఒక 8 మార్కుల ప్రశ్నని విద్యార్థి ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఇక మరొక కాస్త సులువైన చాప్టరు 7వ చాప్టర్ అయిన కోఆర్డినేట్ జామెట్రీ. దీని నుంచి కూడా ఒక 8 మార్కుల ప్రశ్న ఉంది కాబట్టి ఈ చాప్టర్ నుంచి కూడా సులభంగా విద్యార్థికి ప్రాక్టీస్ చేయిస్తే ఒక 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఇక 4వ 8 మార్కుల ప్రశ్న స్టాటిస్టిక్స్ నుంచి తీసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నవి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి: మీను, మీడియను, మోడ్. ఈ 3 ప్రశ్నలు కనుక బాగా ప్రాక్టీస్ చేయించినట్లయితే ఇక్కడ 12 మార్కులు తెచ్చేసుకోవచ్చండి. ఎందుకంటే 8 మార్కులకి లెక్క చేస్తారు. మరొక దాంట్లో 4 మార్కుల దాంట్లో ఇచ్చే ప్రశ్న ఏంటంటే ఒక సూత్రాన్ని రాసి మీన్కి సంబంధించింది కానీ, మీడియన్కి సంబంధించింది కానీ, మోడ్కి సంబంధించింది కానీ సూత్రం అడుగుతారు. దానికి సంబంధించిన పదాలను కూడా వివరించమని అడుగుతారు. ఈ ప్రశ్నకి ఒక 4 మార్కులు. అంటే ఈ 3 మోడల్ లెక్కలు సూత్రంతో సహా మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే 12 మార్కులు ఈ చాప్టర్ని తెచ్చుకునేది అవకాశం ఉంది. ఇక ఆఖరి చాప్టర్ అయిన ప్రాబబిలిటీ నుంచి ఒక 8 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక మార్కు ప్రశ్న కాబట్టి ఇక్కడ 8 మార్కుల ప్రశ్న ఆన్సర్ చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా ఈ 5 చాప్టర్ల మీద దృష్టి పెడితే మనకి 5 8 40 మార్కులు మరియు స్టాటిస్టిక్స్లో నుంచి మరొక 4 మార్కులు, ప్రాబబిలిటీ నుంచి కూడా 4 మార్కుల ప్రశ్న ఈ పట్టు క్రియేటివ్ అనే ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఎలా రూపొందిస్తున్నారంటే ఒక బాగా కలుపబడిన పేక ముక్కల కట్ట నుంచి ఎరుపు రాజు తీసుకునే సంభావ్యత ఎంత అని ప్రశ్న ఇచ్చి ఇటువంటి ప్రశ్నలు 4 రూపొందించమని అడుగుతారు. మనం జవాబు రాయక్కర్లేదు పిల్లాడికి. ఇప్పుడు ప్రశ్నలు రాయమని చెప్పాలి. అంటే ఎరుపు రాజు వచ్చే సంభావ్యత అని అడిగారు, మనం ఎరుపు రాణి వచ్చే సంభావ్యత అని మార్చచ్చు ప్రశ్న. లేదా నలుపు రాజు వచ్చే సంభావ్యత. ఇలాగ చిన్న మార్పు చేసి ఆ ప్రశ్నలను రూపొందించడం కనుక విద్యార్థులు నేర్పినట్లయితే ఆ 4 మార్కులు కూడా సులభంగా తెచ్చుకోవచ్చు. అంటే అక్కడికి మనం చూసినట్లయితే 5 8 40 మార్కులు, ఇక్కడ ప్రాబబిలిటీ నుంచి ఒక 4 మార్కులు మరియు స్టాటిస్టిక్స్ నుంచి ఒక 4 మార్కులు, 48 మార్కులు ఇక్కడికి వచ్చాయి. ఇది కాకుండా మనం ప్రాబబిలిటీ నుంచి ఒక మార్కు ప్రశ్న, రియల్ నెంబర్స్ నుంచి ఒక మార్కు ప్రశ్న, ఇంకా మనం
మరికొన్ని చాప్టర్స్ నుంచి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక మార్కు ప్రశ్న, ఇవి 3 కలిపితే 51. మనకి సుమారుగా 50 మార్కుల పైన మనం ఇక్కడి నుంచి సాధించేందుకు అవకాశం ఉంది. అలాగే మరి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న కూడా చేయొచ్చు. మనకి పంచరత్నాలుగా ఈ 5 చాప్టర్లని తీసుకున్నట్లయితే ప్రతి విద్యార్థికి 50 మార్కుల పైన ఆన్సర్ చేసి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉందండి. అంతేకాకుండా సులభంగా మనం 100 మార్క్స్ కూడా తెచ్చుకోవాలంటే ఆ విద్యార్థులకు ఏం చేయాలంటే అవసరం లేని చాప్టర్ల మీద ఒత్తిడి తగ్గించి ఏ చాప్టర్ నుంచి అయితే ఏ రకమైన ప్రశ్నలు ఇస్తున్నారో ఆ రకమైన ప్రశ్నలు కనుక మనం బాగా ప్రాక్టీస్ చేయించినట్లయితే 100 మార్క్స్ కూడా స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది. ఇది మన ఉపాధ్యాయులందరూ కూడా గమనించి, మన జిల్లా గత సంవత్సరం రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. మరి ఈ సంవత్సరం పూర్తిగా అన్ని సబ్జెక్టులతో పాటుగా గణితంతో పాటుగా అన్ని సబ్జెక్టులు కూడా 100కి 100 తెచ్చుకుంటూ మన అంతేకాకుండా పర్సంటేజ్లో కూడా మన జిల్లాని ప్రథమ స్థానంలో నిలపడానికి అందరూ కూడా కృషి చేస్తారని, ఆ దిశగా మనం మన జిల్లా విద్యాశాఖ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని ఆశిస్తూ సెలవు.